విశాఖలో కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు మిన్నంటుతున్నాయి. అమ్మవారు సువర్ణ పద్మాలతో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మరింత సమాచారం కన్యక పరమేశ్వరి ఆలయం నుంచి మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం నేను విశాఖపట్నంలో ఇక్కడ కరాసా ప్రాంతంలో ఉన్న దుర్గాలమ్మ గ్రామ దేవత ఆలయం దగ్గర ఉన్నాను. ఇక్కడ చూస్తే గనక అమ్మవారిని అత్యంత సర్వాంగ సుందరంగా సర్వాలంకార భూషితంగా అలంకరించి అమ్మవారికి ప్రీతిపాత్రమైన నిమ్మకాయల దండని అలాగే కలశాలకి సంబంధించి అమ్మవారికి నిత్యం ఇక్కడ కుంకుమ పూజల్ని అన్నిటిని కూడా చేస్తున్నారు. అమ్మవారు మరి మహిళలకి ఎంతో ప్రత్యేకంగా శరన్నవరాత్రులు విశేషంగా సౌభాగ్యాన్ని సిద్ధించాలని పూజలన్నీ కూడా చేస్తారు. ఎర్రని గాజులతో పచ్చని చీరతో అమ్మ నిజంగానే భక్తులందరికీ కూడా తన చల్లని దీవెనలు అందిస్తూ విశేషంగా ఇక్కడ పూజా కార్యక్రమాలను అయితే అందుకుంటుంది. శరన్నవరాత్రి సందర్భంగా మొత్తం 9 రోజులు కూడా ఆలయాల్లో విశేషమైన పూజా కార్యక్రమాలని నిర్వహించారు. ఇందుకు సంబంధించి ఇక్కడ మొత్తం దుర్గాలమ్మ బంగారమ్మ అని 2 దేవతలు కొలువై ఉంటారు. ఆ దేవతలు కొలువై ఉన్న చోట అమ్మవారికి నవరాత్రుల్లో కూడా విశేషమైన పూజా కార్యక్రమాలన్నింటినీ కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. మహిళలంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రీతిపాత్రమైన కుంకుమ పూజలను అయితే చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శరన్నవరాత్రి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి? దసరా సంబరాలంటేనే ముఖ్యంగా మహిళలు అమ్మవారికి ఇష్టమైన కుంకుమ పూజలు ఇవన్నీ కూడా చేసి అమ్మవారికి చీరలు సారెలు పెడతారు. మరి విశాఖపట్నంలో అమ్మవారి పూజలు ఎలా జరుగుతున్నాయి? ఇక్కడ ఆలయంలో ఇక్కడ చాలా ఘనంగా జరుగుతాయండి. ఈ విశాఖపట్నంలోని కరాసాలోని ఇది 7 ఊర్ల అమ్మవార్ల పండుగ ఇది. అసలు యాక్చువల్లీ ఇక్కడ కరాసా మరిపాలెం మొత్తం సింహాచలం దగ్గర నుంచి అందరూ వస్తారు. చీర సారీ అన్నీ ఉంటారు. ఈ రోజు అయితే మనకైతే ఈ రోజు లాస్ట్ రోజు అమ్మవారు 2 అవతారాల్లో ఉంటారు. మహిషాసుని మర్దిని రాజరాజేశ్వరి అవతారంలో ఉంటారు. ఈ అమ్మవారిది ఈ పూజ అయిపోయిన తర్వాత మనకి కుంభాభిషేకం ఉంటుంది. మార్నింగ్ కుంభాభిషేకం అవుతుంది. అమ్మవారికి కుంభం పెడతారు. అన్న సంతర్పణ ఉంటుంది. హోమంతో ముగుస్తుంది ఈ పూజ. ఈ రోజు దసరా ఉత్సవాలు ఈ హోమంతో పూస్తారు. నైట్ దీపారాధన ఉంటుంది. మళ్ళీ కలశాలు మళ్ళీ తీస్తారు. అన్నీ జరుగుతాయి. మొత్తం అన్ని అవతారాలు మొత్తం అన్ని పూజలు లక్ష్మీదేవి పూజ అన్ని ఘనంగా చేస్తారు. చాలా చాలా బాగా చేస్తారు. అమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు మీరు ఎలా జరుపుకుంటున్నారు? ముఖ్యంగా ఆలయాల్లో ప్రత్యేకమైన పూజలు జరుగుతున్నాయి. అమ్మవారికి ప్రీతిపాత్రమైన కుంకుమ పూజలు జరుగుతున్నాయి. అలాగే ఆమెకి ఇష్టమైన గాజులు ఇవన్నీ కూడా సమర్పించి పూజలు చేస్తున్నారు. నవరాత్రులు కూడా విశేషంగా పూజలు చేశారు. మరి శరన్నవరాత్రి ఉత్సవాలకి సంబంధించి 11 రోజులు ఈసారి వచ్చాయి కాబట్టి ఎలా పూజలు జరుపు? కరాసా గ్రామదేవత మా బంగారమ్మ దుర్గాలమ్మ అమ్మవారండి. ఈ 11 రోజులు కూడా అమ్మవారికి చాలా ఘనంగా పూజలు జరిపిస్తారు మా వాళ్ళు. విజయవాడలోని ఎలా అయితే జరుగుతాయో పూజలు అమ్మవారి అవతారాలు ఎలా అయితే ఉంటాయి ఇక్కడ కూడా అదే అవతారాలతో జరుపుతారు. ఆ అమ్మ కొంగు బంగారం మా ఊరికి మా కరాసా గ్రామానికి నాకు నేటికి 42 సంవత్సరాలు. 42 సంవత్సరాల నుంచి కూడా ఈ అమ్మకి ఘనంగా పూజలు జరుగుతాయి. ఏ కోరిక కోరుకుంటే తప్పకుండా ఆ కోరిక నెరవేరుస్తుంది అమ్మ. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 9 రోజుల పాటు అమ్మవారిని మనం రోజుకొక రూపంలో పూజలు చేసి రోజుకొక రూపంలో దర్శనాలు చేసుకుంటూ ఉన్నాము. మరి విజయవాడలో కూడా కనకదుర్గమ్మ అమ్మవారు కొలువైన ఇంద్రకీలాద్రి మీద కూడా ఈ రోజు అమ్మ మహిషాసుర మర్దిని రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి? అండ్ కరాసాలో వెలిసిన దుర్గాలమ్మ బంగారమ్మ చెప్పుకోదగినటువంటిది మహిమ గలది. అయితే 9 రోజులు మాకు 1,00,000 కుంకుమ పూజ అర్చన అంటారండి. సుమంగళ్ళు చాలా వరకు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. దానికి తగ్గనటువంటిగా కమిటీ వాళ్ళు ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తారండి. ఎస్పెషల్లీ ఏంటంటే అందరికీ కూడా చాలా నమ్మకం ఎక్కువగా ఉండడం వల్ల ప్రతి సంవత్సరం కూడా అంటే కట్టిన వాళ్ళకి అధిక సంఖ్యలో కడుతుంటారు. ఎక్కువగా వాళ్ళు వచ్చి ఉదయం సాయంత్రం కూడా సేమ్ పూజ అలా అవడం వల్ల ఏమవుతుందంటే 1,00,000 కుంకుమ పూజ అనంట. భక్తులు వాళ్ళకి ఓపుకున్నా లేకపోయినా సరే ఎలా వస్తారు. ఫైనల్గా లాస్ట్ రోజు ఏమిటంటే ఇలా 1,00,000 కుంకుమ పూజ అవుతుంది. అలాగే వచ్చిన భక్తులకి భోజనాలు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తుంటారు. అలంకరణ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. జై. ఇది ఇక్కడ మనం చూడొచ్చు. మహిళలంతా కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వాళ్ళంతా కూడా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భవానీ మాలధారణలు చేసి ఈ పూజా కార్యక్రమాల్లో వాళ్ళంతా కూడా పాల్గొంటూ ఉన్నారు. దీంతో విశాఖపట్నంలో శరన్నవరాత్రి ఉత్సవాల వైభవం మరింత పెరుగుతూ ఉంది. అయితే ఈ 9 రోజుల పాటు మరి అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించి శరన్నవరాత్రి ఉత్సవాలను అయితే మాత్రం వాళ్ళంతా కూడా మరి ముగిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు అన్ని ఆలయాల్లోని కూడా
కుంకుమ పూజలు, అమ్మవారికి ప్రత్యేకమైన అభిషేకాలు, ప్రత్యేకమైన అలంకారాలతో అమ్మవారు దేదీప్యమానంగా వెలిగిపోతూ ప్రజలందరికీ కూడా దర్శనమిస్తూ ఉంది. ముఖ్యంగా విశాఖపట్నంలో ఈ రోజు ఇక్కడ మనం చూసుకుంటే కనుక గ్రామ దేవతలు సైతం అమ్మవారి కరుణా కటాక్షాలు లభించాలని చెప్పి ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలందరూ కూడా అమ్మని స్మరిస్తూ పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఇంద్రకీలాద్రి మీద ఎలా అయితే పూజా కార్యక్రమాలు జరుగుతాయో అదేవిధంగా ప్రతి అమ్మవారి ఆలయంలోని కూడా విశేషమైన పూజలు నిర్వహిస్తూ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా విశాఖ ప్రజలందరూ కూడా నిర్వహించుకుంటూ ఉన్నారు. ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.